హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ టింగ్ టాక్స్. మనం వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తే అప్పుడు చూడొచ్చు మీరు. అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీరు ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నాను, రివ్యూ బాగా చెప్తున్నా లేదా మీకు ఇష్టమైన ఆటగారు ఎవరు ఏంది అని చెప్పేసి, మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు రీచ్ అవుతుంది. దాని గురించి కూడా మనం చర్చించుకోవచ్చు అన్నట్టు. ముందుగా వచ్చేసి మనం బిగ్ బాస్ హీరో హౌస్ గురించి ఇలా రివ్యూ చేద్దాం. నిన్న వచ్చేసి మనకు విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయింది. చాలా జెన్యున్ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఫైనలిస్ట్, 5 మెంబర్స్ ఫైనలిస్ట్ ఉన్నారు. ఎవరు వచ్చేసి అంటే ఫస్ట్ అవినాష్ ఫైనలిస్ట్, సెకండ్ నిఖిల్ వచ్చేసి, తర్వాత గౌతమ్, తర్వాత ప్రేరణ, తర్వాత నబిల్. వీళ్ళు వచ్చేసి 5 మెంబర్స్ ఫైనలిస్ట్. ఈ ఫైనలిస్ట్ కు ఎవరు కప్పు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకు మీ ఓట్స్ వేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఫైనల్ గా నిలబడేటట్టు మీరు చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే హాట్‌స్టార్ ఓట్ వేయచ్చు అండ్ మిస్ కాల్ కూడా ఇవ్వచ్చు. మనకు టీవీ మీద స్క్రీన్ మీద నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ మిస్ కాల్ ఇచ్చారు మీ ఓట్ అనేది పడుతుంది. డైలీ ఒక ఓట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనది. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ హౌస్ వచ్చేసి 100 days. ఈ రోజుకి ఎపిసోడ్ వచ్చేసి 100 days, 99 వచ్చేసి డే. మనకు ఓపెన్ చేయంగా వచ్చేసి ఇవాళ ఏం జరుగుతుంది, అసలు ఏమైంది, ఏం కథ అనేది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఫుల్ మజా వచ్చిందబ్బా. నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అవినాష్ తోని బిగ్ బాస్ ఎలా ఏం ఆడుకున్నాడంటే సూపర్ ఆడుకున్నాడప్ప. ఫుల్ కడుపుబ్బ నవ్వించాడు అవినాష్ అయితే. ప్రతి ఒక్క దగ్గర నవ్వించడానికి, కామెడీ చేసి పండించడానికి, ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆయన వచ్చిందే ఎంటర్టైన్మెంట్ కోసం అనుకొని చెప్పుకోవచ్చు. ఆ ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఇచ్చేసి పడేస్తుండు. టాప్ లెవెల్ అనుకోవచ్చు. ఈ రోజు భయపడి ప్రాంక్ చేస్తే భయపడ్డాడు చూడు. ఆ యాక్టింగ్ గా ఏమో తెలియదు కానీ మనకైతే 100% కామెడీ కడుపుబ్బ నవ్వించిండని అయితే 100% నేను చెప్పగలుగుతా. ప్రాంక్ చేపిస్తే అవినాష్ పడిపోయిందని చెప్పి చెప్పుకోవడము. మళ్ళా ఈరోజు వచ్చేసి ఈ వీక్ మొత్తం గెస్ట్లు వస్తారండి, చుట్టాలందరూ వస్తారు. చుట్టాలందరూ వచ్చేసి మా పరివార్ అని చెప్పేసి బిగ్ పరివార్ దగ్గరికి కలవడానికి వస్తారు. వాళ్ళ సీరియల్స్ నటిస్తున్నాయి, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చేస్తుంటారు. ఈ వీక్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. ఈ వీక్ అంతా వస్తారని చెప్పేసి ఎవరెవరు వచ్చారు, ఏమేమి టాస్క్ పెట్టారు, ఏమేమి ప్రైజ్ మనీ వచ్చింది, ఏం ప్రైజ్ మనీ యాడ్ అయిపోయింది, ఏ ప్రైజ్ మనీ లో అయిపోయింది అనేది దాని గురించి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకేంది, వెళ్దామా మనం బిగ్ బాస్ హౌస్లోకి? పదండి. మరి అంత ముందు వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ అయితే ఏం రావట్లేదు, లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా. లైక్ కొడితే బాగా అనిపిస్తుంది, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మా వీడియోస్ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది, ఇంకా ఎంకరేజ్గా ఇంకేదైనా చేయాలనిపిస్తుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. వెళ్దాం పదండి బిగ్ బాస్ హౌస్లోకి. వెళ్ళంగానే ఓపెన్ చేయగానే వచ్చేసి మనకు సాంగ్ వస్తుంది, తెల్లారుతుంది. తెల్లారంగానే సాంగ్ వస్తుంది. అందరూ వచ్చేసి గార్డెన్ ఏరియాలోకి వచ్చి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసేసి మొత్తం హంగామా చేస్తారు. దాన్ని కట్ చేసేస్తే వాళ్ళు గార్డెన్ ఏరియాలో ముచ్చట పెట్టేసుకుంటే మళ్ళీ సాంగ్ వస్తుంది అన్నట్టు. ఆ సాంగ్కు అందరూ స్టెప్స్ వేసుకుంటూ మెయిన్ డోర్ చూస్తే వరకు, మెయిన్ డోర్ నుంచి అర్జున్ అండ్ మిథున, దేవా అండ్ మిథున ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. దేవా అంటే అర్జున్ అన్నట్టు. యాక్చువల్గా మనకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అర్జున్ అప్పుడు చాలా వరకు టాస్క్లు ఆడి తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్న అమ్మాయి కోసం వచ్చాను అని చెప్పేసి చెప్పడము ఇవన్నీ చూసాం కదా అర్జున్. అదే అర్జున్ ఇప్పుడు ఇట్లా వచ్చింది అన్నట్టు. కొత్తగా సీరియల్ వాళ్ళది వస్తుంది, ఆ సీరియల్ గురించి ప్రమోట్ చేసుకోవడానికి వస్తుంది అన్నట్టు. వచ్చేసి డ్యాన్స్ చేసేసారు. డ్యాన్స్ చేసి అందరు నాకు చేసుకొని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసేసుకొని ఇక్కడే ఉంటాము, లోపలికి వెళ్దామా అని చెప్పేసి అంటారు అన్నట్టు. సరే ఆయన లోపలికి వెళ్ళి సోఫా సెట్ మీద కూర్చొని మా యాక్చువల్గా నువ్వుంటే నాజ్యతగా అనే ఒక సీరియల్ వస్తుంది మంది. అందులో వచ్చేసి నేను ఒక అర్జున్ చెప్తున్నాడు, నేను ఒక ఆవుక రౌడీని ఒక రౌడీ దగ్గర వర్క్ చేస్తూ ఉంటా అన్నట్టు. ఊర్లో చిన్న చిన్న సెటిల్మెంట్ అనేది చేస్తూ ఉంటా, ఆ వర్క్స్ అనేది చేస్తూ ఉంటా. అయితే గుళ్ళో ఒక పెళ్లి ఆపాలి, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంది, ఆ పెళ్లి ఆపాలి. నేను అక్కడికి గుడికాడికి వెళ్తాను. యుఎస్ నుంచి రిటర్న్స్ అన్నట్టు ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఫ్యామిలీతోని అక్కడికి విజిటర్గా వస్తుంది అన్నట్టు, టెంపుల్ చూడడానికి. టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అమ్మాయిని పెళ్లి కొడుతున్న గొడవ అవుతుంది. గొడవై
ఆ తాళి తెంపే అని చెప్పేసి చెప్తున్నా, తాళి కట్టనీయకుండా చేస్తుంటే అప్పుడు తాళి గురించి గొప్పతనం నీకేం తెలుసు అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడితే అక్కడే దేవుని కళ్యాణం జరుగుతుంటే అక్కడి నుంచి తాళి తీసుకొచ్చేసి అమ్మాయి మెడలో కట్టేసి ఇప్పుడు అంత గొప్ప గొప్ప మాటలు చెప్పావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు, తాళి ఉంచుకుంటావా తీసేస్తావా అని చెప్పి ఇది సీన్. ఇది ఒక మాది ఇది సీరియల్, అవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా వరకు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. అయితే సీన్ క్రియేట్ చేస్తాము, రేజ్ సీన్ క్రియేట్ చేద్దామా అని చెప్పేసి అవినాష్ అంటాడు. అవినాష్ అంటే ఓకే సరే అని చెప్పేసి అన్నాక అవినాష్ దేవగా ప్రేరణ వచ్చేసి మిథునగా చేస్తుంటారు అన్నట్టు. చేస్తుంటే వచ్చేసి గౌతమ్ వచ్చేసి పెళ్లి కూతురు లెక్క యాక్టింగ్ చేస్తాడు. గౌతమ్కు ఇట్లా తాళి కడుతుంటే నువ్వు అమ్మా నాన్నను తెలుగు అమ్మా నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకుని తప్పు అదే అని చెప్పేసి ఈ తాళి తీసేసి అని చెప్పేసి గురించి పడేస్తాడు. ఏంది ఈ తాళి గురించి నీకేం తెలుసు, తాళి గొప్పతనం ఏం తెలుసు అని చెప్పేసి ప్రేరణ వచ్చి మాట్లాడుతుంది. అక్కడి తాళి తీసుకొచ్చేసి ప్రేరణ మేళలా కట్టేస్తాడు. కట్టేసేసి ఇప్పుడేం చేస్తావు చెప్పు, తాళి గురించి అంత పెద్దగా చెప్పినావు, ఇప్పుడు తాళి గురించి అంత పెద్దగా చెప్పినావు కదా, ఏం చేస్తావు ఇప్పుడు, తాళి ఉంచుకుంటావా తీసేస్తావా చూస్తా అని చెప్పేసి అభిలాష్ అంటుంటాడు. నాకు పెళ్లి అయిపోయింది అది అని చెప్పేసి అందుకే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయొద్దు, చేయాలి కానీ చేయబట్టుకుని ముందుకుపోతూ ఉంటాడు అన్నాడు. అందుకే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయొద్దు, చేస్తే ఇలానే అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. కానీ అక్కడ సీన్ అనేది క్రియేట్ చేయడంలో అవినాష్ చాలా చాలా వరకు అయితే నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. దాని తర్వాత కట్ చేస్తే వచ్చేసి ఒక టాస్క్ జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ థ్రెడ్ టాస్క్ అనేది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అన్నట్టు అవినాష్, కామెడీ కోసం అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. తాడు ఇట్లా థ్రెడ్ ఇస్ అని చెప్పేసి ఆమెకు హీరోయిన్కు ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్తే అది చెప్తాం, వీడు వచ్చేసి సరిగా చుట్టలేదు, ఈమె వచ్చి ఇట్లా అగ్గదబద్దలు చుట్టాడని చెప్పేసి ఇట్లా ఇంగ్లీష్లో మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆడ వరకు కామెడీ అయితే కొంచెం పండించినట్టయితే నాకు అనిపించింది. దాని తర్వాత వచ్చేసి ట్యాగ్లు అనేది ఇస్తారు. ట్యాగ్ అని వచ్చేసి ప్రేరణ వచ్చేసి అవినాష్ మధ్య ప్రేరణ మధ్య నబీల్ మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగింది కదా, నువ్వు సరిగా చుట్టలేదు నేనే సరిగా చుట్టా అని చెప్పేసి ప్రేరణకు నబీల్కు మధ్యలో చాలా గొడవ జరిగింది కదా, అదే తాడు చుట్టడం దాని గురించి చెప్తారు అన్నట్టు, ఎవరు ఎట్లా మాట్లాడి ఎవరు ఎట్లా గొడవ అయిందని చెప్పేసి అది యాక్టింగ్ చేసి చూస్తుంటారు అన్నట్టు. అవినాష్ వచ్చేసి ప్రేరణగా యాక్టింగ్ చేస్తుంటాడు, నబీల్ వచ్చేసి గౌతమ్గా యాక్టింగ్ చేస్తుంటాడు, గౌతమ్ వచ్చేసి నబీల్ లెక్క యాక్టింగ్ చేస్తుంటాడు, గౌతమ్ వచ్చేసి నబీల్ వచ్చేసి గౌతమ్గా యాక్టింగ్ చేస్తుంటాడు అన్నట్టు. అయితే అవినాష్ ప్రేరణగా అండ్ గౌతమ్ వచ్చేసి నబీల్గా యాక్టింగ్ చేస్తుంటారు. నువ్వు సరిగ్గా కుదరలేదు, నాదే సరిగ్గా ఉన్నది ఇది ఉన్నది అని చెప్పేసి వాళ్ళిద్దరు గొడవపడుతుంటారు. లేదు ఇది ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పేసి అది చెప్తుంటది. గౌతమ్ చెప్తుంటాడు లేదు నాదే కరెక్ట్ ఉన్నది అని చెప్పేసి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ న్యాచురల్ యాక్టింగ్ గా అక్కడ అలరిస్తున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నబీల్ వస్తాడు గౌతమ్ లెక్క క్యారెక్టర్ వేసుకొని, ఇది కాదు అని పర్ఫెక్ట్ గా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇది ఇట్లా అని చెప్పేసి నిన్ను ఎవరు రమ్మన్నారా అని మధ్యలోకి ఎవరు రమ్మన్నారా అని చెప్పేసి ఒక జరుగుతుంది అయిపోతుంది అన్నట్టు. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు, ఐదుగురు ఫైనలిస్ట్ లేనందుకు శుభాకాంక్షలు అని చెప్తారు, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తారు. చెప్పిన తర్వాత దేవా అండ్ మిథున మీరు బిగ్ బాస్ హౌస్ కు రావడం సంతోషకరంగా ఉంది, ప్రైజ్ మనీ అనేది ఉన్నది కదా దాన్ని బిగ్ పరివార్ ఇక నుంచి ఈ వారం మొత్తం గెస్టులు వస్తారు, బిగ్ పరివారు అండ్ మా పరివార్ వచ్చేసి వర్సెస్ జరుగుతుంది, ఇంటర్వ్యూ చేసుకుంటారని చెప్పి చెప్తుంటారు అన్నట్టు. చెప్పిన తర్వాత మీరు వచ్చేసి ఆ లివర్ను పట్టుకొని లాగానే ప్రైజ్ మనీ అనేది రివీల్ చేయండి అని చెప్పి అంటాడు. ఇప్పుడు జరిగే టాస్క్ అన్నట్టు ఇక్కడికి వెళ్ళి దేవా అండ్ మిథున వెళ్ళి లివర్ లాగుతారు, లాగితే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అమౌంట్ వచ్చేసి 12,489 రూపీస్ అనేది అమౌంట్ వస్తుంది అన్నట్టు. దానికి టాస్క్ వచ్చేసి బయటకు వచ్చేసి టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ టాస్క్ వచ్చేసి ఏంటంటే కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులను ఒక డ్రమ్ ఇస్తాడు, ఒకటి రోడ్ లెక్క వేసి పెడతాడు అన్నట్టు. ముంగట బొమ్మలు ఇస్తాడు, తర్వాత ముంగట స్టార్టింగ్ పాయింట్ లో డ్రమ్ ఉంటుంది అన్నట్టు. ఒకరు డ్రమ్ లో పడుకోవాలి, ఆ డ్రమ్ముని ఇంకొకరు తోచుకొని పోయి అక్కడ బొమ్మలు ఉంటాయి, విలువైన బొమ్మలు అంటే ట్యాగ్ వేసి ఉంటాయి అన్నట్టు, దేనికి ఎంత ఏ బొమ్మకి ఎంత అనేది. ఆ బొమ్మలు పట్టుకొని వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ బర్డ్ లో పెట్టేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి తీసుకురావాలన్నట్టు. అట్లా ఇది టాస్క్ వచ్చేసి మా పరివారంలో వచ్చేసి అర్జున్ దేవ వాళ్ళకు
తో పాటు ఇంకెవరు ఆడాలని ఇద్దరు సెలెక్ట్ చేసుకోమని చెప్పి అంటాడు. ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రేరణను అండ్ నా బిల్లు సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని ఆ డ్రమ్లో ప్రేరణ కూర్చుంటుంది, ఇక్కడ మా పరివారంలో వచ్చేసి మిథున కూర్చుంటారు డ్రమ్లో. దాన్ని రోల్ చేసుకుంటూ పోతారు, బొమ్మలు అనేది తీసుకొచ్చి అక్కడ వేసుకుంటారు అన్నట్టు. వెళ్ళు 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 మెల్లిన వెళ్ళు, తొందర వెళ్ళు అది అని చెప్పేసి అవినాష్ ఇట్లా వీళ్ళంతా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. అక్కడ నబిల్ అంటాడు కొద్దిగా ఆశపడుతుంటాడు, ఆయాసం వస్తుంటుంది. అక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని ట్యాగులే కొన్ని తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని ట్యాగులే చూస్తున్నాం ఆగు అని చెప్పండి. ఆ టైంలోనే బేజర్ వస్తుంది, బెజరిసంగా అయిపోతుంది. కొన్ని తీసుకొచ్చి పెట్టారు, తీసుకొచ్చి పెట్టినాక వాటిని కౌంట్ చేస్తాడు. అవినాష్ దీనికి వచ్చేసి టాస్క్ వచ్చి అవినాష్ సంచలగా వర్క్ చేస్తాడు అన్నట్టు. అట్లా అయిపోయిన తర్వాత వచ్చేసి మా పరివారం వాళ్ళు వచ్చేసి ట్యాగ్ తో ఉన్న బొమ్మను తీసుకొచ్చింది 1120 ప్రైజ్ తీసుకొస్తారు అన్నట్టు అమౌంట్. బి పరివారం వచ్చేసి 1275 తీసుకొచ్చి పెడతారు. ఈ టాస్క్ లో వచ్చేసి మన బిగ్ పరివార్ అని చెప్పేసి వాళ్ళు విన్ అవుతారు అన్నట్టు. ఆ అమౌంట్ అనేది ప్రైజ్ మనకి ఆడవుతుంది. ఒకవేళ బిగ్ పరివార్ గెలవకుండా మా పరివార్ గెలిస్తే అమౌంట్ అనేది లెస్ అవుతుంది అన్నట్టు. బిగ్ ప్రైజ్ మనీ ఉన్నది కదా, ఆ ప్రైజ్ మనీ నుంచి ఇది లెస్ అనేది చేస్తారు అన్నట్టు. అట్లా ఇది గేమ్. అందుకు వీళ్ళు వచ్చేసి గేమ్ ఆడి అట్లా కనిపించేసారు. అయిపోయిన తర్వాత వచ్చేసి టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా డిస్కషన్ చేసుకొని మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది అని చెప్తారు. వాళ్ళ ప్రమోషన్ గురించి చెప్పుకొని వాళ్ళు ఇంటి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అక్కడ మా డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని అవినాష్ అండ్ నబిల్ డిస్కషన్ జరుగుతుంటుంది అన్నట్టు. అది ఇట్లా నేను నెట్టుకుంటా పోయాను, అది కదలకుంటే చాలా స్ట్రెయిన్ అయినా ఒక చిన్న డిస్కషన్ చేస్తుంటే ప్రేరణ అంటది అక్కడ అలసిపోయింది అని చెప్పేసి నేను నా బాడీని ఇట్లా నేను నెట్టుకున్నా అని చెప్పేసి చెప్తుంటది. చెప్తే అవినాష్ అంటాడు బిగ్ బాస్ ఆ అమౌంట్ అనేది రిటర్న్ తీసుకోండి, బిగ్ బాస్ ఆ అమౌంట్ అనేది కట్ చేసుకోండి, ఆమె బాడీతో టచ్ చేసిందట. అంటే నువ్వే టచ్ చేసావు, నేను ఆల్రెడీ నూకాను కదా అది అని చెప్పేసి నెట్టాను కదా అని చెప్పేసి నబిల్ చెప్తుంటాడు. నువ్వు నెట్టావు కాదంటలేను, కానీ నేను కూడా ఫోర్స్ చేసిన అని చెప్పేసి చెప్తుంటది అన్నట్టు. లేదు ఇక ఆమెనే చేసిన మొత్తం అదే అని చేసి ఆమెనే చేసింది అన్నట్టు నబిల్ మాట్లాడుతుంటే గౌతమ్ మధ్యలో వస్తాడు. 4 చక్రాల బండి ముందు 2 చక్రాలు పోతే వెనక 4 చక్రాలు వస్తాయి, అయితే సమానం వర్క్ చేస్తేనే కదా అయ్యేది, మీ ఇద్దరు చేశారని చెప్పి నిఖిల్ అంటుంటాడు. అక్కడ గౌతమ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అయితే పొంతన కొంచెం వరకు కూడింది. 4 పయ్యాలు అనేది ఒక ఫస్ట్ 2 పయ్యాలు పోతేనే వెనక ఇంకో 2 పయ్యాలు వస్తుంది. అట్లా సమాంతరంగా ఏదైనా మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. దాని తర్వాత వచ్చేసి అవినాష్ తెలంగాణలో ఒక సాంప్రదాయం ఒకటి ఒగ్గు కథ ఉంటది. ఒగ్గు కథ గురించి మొత్తం క్లియర్ చెప్తారు అన్నట్టు. హరి హరి రావణ హరి హరి కృష్ణాదేవన మంగళ అన్నట్టు పాడుకుంటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన తెలంగాణలో చాలా ఫేమస్ అనేది ఒగ్గు కథ. ఒగ్గు కథ అనేది చాలా ఫేమస్, అది చాలా బాగుంటుంది. అది వెనకటి కాలంలో చాలా వరకు ఒక సంస్కృతిలో చాలా వరకు అప్పుడు వీధులలో కూర్చోండి చెప్పేవాళ్ళు, వీధులలో బాగా చెప్పేవారు అన్నట్టు. మల్లన్న ఒగ్గు కథని, ఇట్లా ఎల్లమ్మ ఒగ్గు కథని, ఇట్లా నల్లపూచమ్మ ఒగ్గు కథని, ఒగ్గు కథలు చాలా దేవతల గురించి బాగా చెప్పేవాళ్ళు. ఆ ఒగ్గు కథ చాలా ఉంటది అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు అవినాష్. బిగ్ బాస్ 8 గురించి ఒగ్గు కథగా ఒక ప్లే అనేది చేస్తాడు అన్నట్టు. కానీ బాగా అనిపించింది, బాగా చెప్పిండు. హరి హరి రామన హరి హరి దేవతలకే వందనాలే అది ఇది అని చెప్పేసి ఇట్లా ఫ్లో అనేది చెప్పేసుకుంటూ రావడం బాగా అనిపించింది. బిగ్ బాస్ లో ఫైనలిస్టులు అందరికీ బిగ్ బాస్ అనేది ఫస్ట్ 10 నెంబర్స్ తో స్టార్ట్ అయింది. దానికి 20 నెంబర్స్ కానీ మొత్తం వైల్డ్ కార్డ్ తో 20 నెంబర్స్ తో వచ్చేసింది. దాని తర్వాత 22 నెంబర్స్ మొత్తం టోటల్ 20 నెంబర్స్ తో అయిపోయింది. అదంతా పోయి వచ్చేసి 5 నెంబర్స్ గా మిగిలింది అని చెప్పేసి ఒగ్గు కథలో మనకు అట్లా రాగాలు తీసుకుంటూ వాడతారు కదా, ఆ రాగాలు తీసుకుని వాడుకుంటూ చెప్పిండు అన్నట్టు. అందులో కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ కి కిందికి తీసుకురావాలని చెప్పేసి అవినాష్ ఆలోచన అయితే బాగా అనిపిస్తుంది. ఈ ప్రతి దానిలో కామెడీ సెన్స్ అని తీసుకొచ్చుకుంటూ చాలా వరకు ఆయనే ఎక్స్ప్రెషన్ అనేది ఆయన బాడీ లాంగ్వేజ్ అని ఆయన చూపించుకుంటుండే చాలా వరకు. ఆ ఆఫర్స్ కోసం ఇన్ లైఫ్ లో కూడా గెటిన్ కావడానికి ఛాన్సెస్ బాగా వస్తాయి కదా, ఇక్కడనే కదా చూపించుకుంటే హెవీ ఛాన్సెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రతి దానిలో ఆయన టాలెంట్ అనేది చూపిస్తున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో వచ్చేసి నవీలో ఈ వరంగల్ కుర్రోడు ఇది ప్రతి టాస్క్ బాగా ఆడతాడని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి
నిఖిల్ వచ్చేసి అందగాడు వర్క్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటది. అందగాడు ప్రతి ఒక్క టాస్క్ పర్ఫెక్ట్ గా ఆడతాడు. ఈడ వచ్చేసి మైసూరు నుంచి వచ్చాడు, తెలుగు ప్రేక్షకులకు హృదయాలకు దగ్గరయ్యాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ గురించి చెప్తాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చేసి గౌతమ్ మేకై లెక్క ఉన్నాడు, ప్రతి ఒక్క టాస్క్ బాగా ఆడుతున్నాడు అన్నట్టు లెవెల్ చెప్తాడు అన్నట్టు. ఈ ప్రతి ఒక్కటి విషయము చెప్పుకుంటూ అట్లా పేరన వచ్చేసి శివంగిని ఆడపులి ఈమె మొగ్గలను ఆడలను చూడకుండా అందరితోని గేమ్ లో తోపు లెక్క ఆడుతుంటది అని చెప్పేసి ఒక్కొక్కలా చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చి బిగ్ బాస్ మీ ప్రేక్షకులు ఆదరిస్తూ మాకు ఓట్లు ఇస్తున్నందుకు పాదాభివందనాలు అని చెప్పి చెప్తా ఉంటారు. చెప్పేసి ఆడికి కట్ చేస్తే టాస్క్ కట్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు బిగ్ బాస్ రస జరిగిందబ్బా, ఇప్పుడు సూపర్ ఉంటుంది తెలుసా. ఇది కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అనేది, ఇది కావాల్సింది. అప్పుడు వీళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఒక దాగుడు మూతల దండాకోల అనే ఆట ఆడుకుంటారు అన్నట్టు. ఆ ఆట ఎట్లా అంటే ఒకరు దొంగ ఉండి మిగతా వారు వచ్చేసి దాచుకోవడము, వచ్చి ఆ వ్యక్తి వాళ్ళని పట్టుకోకపోతే వాళ్ళు వచ్చి ముట్టుకోవడం వల్ల మళ్ళీ అవుట్ అయ్యి మళ్ళీ అతనే కూతకు రావాల్సి ఉంటుంది అన్నట్టు. అట్లా అవినాష్ ఫస్ట్ దొంగ కాచిండు. తర్వాత అందులో ఉన్న నలుగురు సభ్యులు ఒక్కొక్క దగ్గర జాక్కున్నారు అన్నట్టు. అవినాష్ వచ్చేసి కనిపెట్టడానికి వెళ్తుంటాడు. ఫస్ట్ వచ్చేసి నబిల్ కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత అక్కడ పక్క పండు చాకుంటే నబిల్ కనిపెడతాడు. తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చేసి సోఫా కింద పడుకొని ఉంటాడు. సోఫా కింద పడుకుంటే అటు ఇటు చూసుకుంటూ వెళ్ళి సోఫా దగ్గర చెక్ చేస్తే గౌతమ్ దొరుకుతాడు. దొరికిన తర్వాత మళ్ళీ తిరుగుకుంటే ఇంట్లంతా ఒక రౌండ్ ఉంటుంది టీవీ ముంగట మనకు హాల్లో. దాని కింద వచ్చేసి ప్రేరణ పడుకుంటది. దాన్ని ఇట్లా పక్కకు అంటాడు, ఇళ్ళ ఉన్నారు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే ఇంకిద్దరిని నువ్వు పట్టుకోకపోతే ప్రైజ్ అన్ని అమౌంట్ నుంచి తగ్గిస్తామని చెప్పి చెప్తాడు అన్నట్టు. వీళ్ళు సరదాగా ఆదుకున్న దానికి బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ అంటే కామెడీ వస్తుందని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది కాబట్టి దీనికి మనం జోడించుకుంటే బాగుండన్నట్టు లెవెల్లో అది క్రియేట్ చేసినట్టయితే నాకు అనిపించింది. అవినాష్ ను ప్రతిసారి ఆడుకోవడానికి ప్రయత్నిస్తాడు బిగ్ బాస్. ఎందుకంటే కామెడియన్ కదా అవినాష్, చాలా వరకు కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ప్రేక్షకులకు అలరించాలి, నవ్వించాలి అని చెప్పి ఒక తపతను ఉంటుంది. దానికి కూడా బిగ్ బాస్ క్యాచ్ చేసుకుంటూ అట్లా చేస్తున్నాడండి. అయితే నాకు అనిపించింది అక్కడ అవినాష్ కనిపెట్టకపోతే నీకు ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని చెప్పి చెప్పంగానే అక్కడ వచ్చేసి మళ్ళీ దాన్ని గుండ్రంగా ఉన్నదాన్ని నెట్టుతాడు. నెట్టేసి ఇలా ఎవరో ఉన్నారని చెప్పేసి లావడకుండా ప్రేరణ వస్తుంది. ప్రేరణ అని చెప్పి అంటాడు. అన్న తర్వాత లేదు కాలు దాకింది నువ్వు అనకముందే కాలు దాకింది అని చెప్పి ప్రేరణ లేదు నాకు తెలిసింది అది అని చెప్పేసి మళ్ళీ ఇటు చుట్టూ చూసుకుంటూ పోతుంటే స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తాడు అన్నట్టు. స్టోర్ రూమ్ లా నిఖిల్ ఉంటాడు. ఉండి అక్కడ ఒక చెక్కం డబ్బు ఉంటుంది, అంటే టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో లోపల దాచుకుంటాడు. దారా నువ్వు ఎడుకోకుంటాకు అని చెప్పి నవీల్ని చెప్తాడు. మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆడ ఒక ట్రేల్ ఉంటుంది. అది ప్రేరణ అవి తిరగకపోతుంది. లేదు నేనే పెట్టాను అక్కడనే పెట్టేసేసాను అవి నాకు చెప్తాడు. చెప్పి ఆ డోర్ ఓపెన్ చేయగానే నిఖిల్ వస్తాడు. నా అవుట్ అని చెప్పి నిఖిల్ అవుట్ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి నవీల్ మళ్ళీ పూతకెళ్తాడు. పూతకెళ్ళి 1 2 3 4 5 6 7 8 అనుకుంటా కౌంట్ చేస్తారు. అందరూ వచ్చేసి టాస్క్ రూమ్ లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. టాస్క్ రూమ్ లో కూర్చున్నాక నవీల్ అయిపోతూ వచ్చేసి ఒక్కొక్కటి వెతుకుతా ఉంటాడు. వీళ్ళేంది ఇంట్లో ఘోరంగా ఉన్నారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు నాకు తెలుసు అని చెప్పేసి అన్ని వెతుకుతాడు. ఎక్కడ దొరకకపోతే వీళ్ళేంది ఇంత ఘోరంగా ఉన్నారు, ఎక్కడ దాక్కున్నారు అన్నట్టు లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ పిజ్జా ఉంది, పిజ్జా వచ్చేసి తింటున్నా, ఇది టేస్ట్ ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి అక్కడ టీవీ నుంచి సరిగా చేస్తారు. టీవీలో చూస్తారు అన్నట్టు నబిల్ ఎక్కడెక్కడ తిరుగుతుండే, ఏం చేస్తుండే, ఏం కథ అనేది అక్కడ యాక్షన్ రూమ్ లో ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీలో చూపిస్తుంటారు అన్నట్టు. దాని తర్వాత వీళ్ళు ఉన్నదాన్ని చూపిస్తుంటారు. చూపించేటప్పుడు అవినాష్ ప్రేరణ ఇద్దరు ఫేస్ తోని కొంచెం కదలికలు చేస్తూ ఉంటూ నవ్విస్తూ అంటారు అన్నట్టు. అవినాష్ వచ్చేసి ఇంకా మిక్కిపోయి దయం లెక్క కాలు మొత్తం కళ్ళు మొత్తం బయటికి ఇట్లా పెట్టేసి అరుస్తుంటే ఇట్లా అంటే అరుస్తుండే గట్టిగా కాదు నార్మల్ గా అని చెప్పేసి అరే ప్రేక్షకులు చూస్తే భయపడిపోతారా, చూసిరనుకో ఒకవేళ టెస్ట్ కార్డ్ చేసిరనుకో చూస్తే భయపడిపోతారా వదిలే అని చెప్పేసి అట్లా గౌతమ్ ఇక్కడ అంటుంటారు. అంటే సరే అని చెప్పేసి ఉంటారు. అన్న తర్వాత అన్ని వెతుకుంటూ వస్తుంటే దొరకరు అన్నట్టు. స్టోర్ రూమ్స్ కూడా వెతికితే దొరకకపోతే వీళ్ళంతా బయటకు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు అన్నట్టు. అప్పుడే మన మాటలు వినమాట ఉన్నట్టునే అని చెప్పేసి వస్తాడు. టాస్క్ రూమ్ లోకి వస్తాడు. వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి గౌతమ్ అవుట్ చేస్తాడు. తర్వాత వచ్చేసి గౌతమ్ అవుట్ చేస్తాడు. గౌతమ్ అవుట్ చేయన తర్వాత మళ్ళీ ఇట్లా డోర్ అని ఇట్లా తీస్తుండగానే అప్పుడు
అట్లా తీయగానే వచ్చేసి నిఖిల్ అక్కడ గౌతమ్ అని చెప్పేసి నిఖిల్ పింక్ షర్ట్ వేసుకున్నాడు. ఫస్ట్ అవినాష్ అంటాడు. అవినాష్ అన్న తర్వాత డోర్ ఓపెన్ చేయగానే గౌతమ్ వస్తాడు. లేదు గౌతమ్ ఫస్ట్ అని చెప్పంటాడు. దాని తర్వాత పింక్ షర్ట్ వేసుకున్నది నిఖిల్ వచ్చేసి బయటికి చూసిన నేను. నిఖిల్ వచ్చేసి బయటకు అనగానే నిఖిల్ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత చూస్తుంటూ మళ్ళీ డోర్ని ఇట్లా పెట్టగానే పేరును వచ్చేసి అవుట్ చేస్తాడు. ప్రేరణ ప్రేరణ పా అని చెప్పేసి నా వాళ్ళు అనుకుంటాడు. అన్న తర్వాత టాస్క్ రూమ్ లో వచ్చేసి అవినాష్ అట్లా ఎక్కపోతాడు. ఇంకా వచ్చేసి అయిపోయిందా ఏమైపోయిందా నువ్వు వచ్చేసి అని చెప్పి చెప్పాను. డోర్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కాదన్నట్టు టాస్క్ రూమ్ డోర్ ఓపెన్. ఏం బిగ్ బాస్ డోర్ ఓపెన్ కావట్లేదు అని అవినాష్ అంటాడు. అంటుంటే మెల్లమెల్లగా ఒక్కొక్క లైట్ అనేది బంద్ అవుతుంటది. ఇప్పుడు స్టార్ట్ చేసిండంట బిగ్ బాస్ ఇప్పుడు అవినాష్ తో ఆడుకోవడానికి ట్రై చేస్తుండు. స్టార్ట్ చేసినట్టు ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కొంచెం బాగుంటది అన్నట్టు. ఇప్పుడు విషయంలో వచ్చేసి ఆ డోర్ క్లోజ్ చేసేసి ఒక్కొక్క లైట్ బంద్ చేసుకుంటూ గజ్జల సౌండ్ వస్తుంది. అబ్బో అని చెప్పేసి అవినాష్ వర్క్తో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ సౌండ్స్ వస్తుంటాయి, డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి. అక్కడ అబ్బా బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ చేయండి బిగ్ బాస్, ఈ పేరుకి ఎక్కడ పని లేదు, అన్ని పిచ్చి గేమ్లు పెడుతుంది, ఇప్పుడు నేను బలి అయిపోయినా, నేను టాస్క్ లో నేను జంప్ అయిపోయినా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. బిగ్ బాస్ వదిలేయండి బిగ్ బాస్ మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడైనా బిగ్ బాస్ ఇలాంటి ఆడ బిగ్ బాస్ వదిలేండి బిగ్ బాస్ ప్లీజ్. డోర్ ఓపెన్ చేయడం అక్కడ దయ్యం దగ్గర అరుస్తున్నట్టు సౌండ్స్ అమ్మా అని చెప్పి అవినాష్ ఇట్లా అనుకుంటూ ఉంటాడు అన్నట్టు. అనుకుంటున్నా ఇంకా గజ్జల సౌండ్ పెడుతూ ఉంటాడు. అదే డిఫరెంట్ సౌండ్స్ పెడుతూ ఉంటే అవినాష్ ఇంకా చెప్తాడు బో అయ్యా ఓపెన్ చేయడం అయ్యా అని చెప్పేసి అంటుంటారు అన్నట్టు. ఇక్కడ ఇంకా అవినాష్ ఎలా భయపడుతుండే ఇంకా అనేది హాల్లో ఉన్న వాళ్ళకు టీవీలో ప్రసారం చేస్తూ ఉంటారు. అట్లా ప్రసారం చేస్తుంటే చూస్తూ అవినాష్ ఇంత అదే పిరికి అది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక అవినాష్ తో మంచిగా కంటిన్యూగా ఆడుకుంటాడు. బిగ్ బాస్ ఎవరన్నా దగ్గరకు వచ్చారనుకో దౌడ బలిపోతుంది, ఎవరన్నా దగ్గరకు వస్తే ఆ దౌడ బలిపోతుంది, ఎవరు రావద్దు అని చెప్పి చెప్తా ఉంటారు అన్నట్టు. అవినాష్ చెప్తూ ఉంటాడు. ఎవరు ఇక్కడికి లోపలికి రారు, కానీ అలాంటి టాస్క్ అనేది ఒకటి పెడతాడు అనిపిస్తుంది నాకైతే. ఆ టాస్క్ ప్రతి దానిలో సీజన్ లో ఒక భయపడే టాస్క్, దేవతల దయ్యాల టాస్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇందులో కూడా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. తర్వాత అట్లా భయపడుతుంటే వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. ఇట్లా అట్లా భయపడుతుండో అని చెప్పేసి వాళ్ళ టీవీలో చూస్తుంటే బిగ్ బాస్ అనగానే మధ్యలో బగ్గా అరుస్తారు. అలాగే అబ్బో అని చెప్పేసి అక్కడ డోర్ దగ్గర కూర్చొనిపోతాడు. ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఓపెన్ చేయండి బిగ్ బాస్, నేను బయటకు వెళ్ళిపోతాను బిగ్ బాస్, మళ్ళీ ఇలాంటి గేమ్లు ఆడి బిగ్ బాస్ అది అని చెప్పి చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత అట్లా వెళ్ళిన తర్వాత లైట్స్ వస్తాయి, మొత్తం డార్క్ అయిపోతుంది, మొత్తం చిమ్మని చిక్కడి అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ పట్టుకుంటాడు, రెడీగా ఉంటాడు. 5 కాగానే అంటే అక్కడ కాగానే అయిపోగానే అక్కడ వచ్చేసి డోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓపెన్ కాగానే బయటకు వచ్చాడు. అమ్మా అంటాడు అన్నట్టు అవినాష్. అనగానే ఏమైంది అంటే నాకు ఆల్రెడీ ఆ గజ్జల సౌండ్ వచ్చాక భయమైంది, ఇంకా రాగానే అరవంగానే అయితే మొత్తం ఆల్రెడీ పడిపోయింది నాకు అది అని చెప్పేసి చెప్తాను. ఈ విషయంలో అయితే కామెడీ అయితే పిచ్చగా చేసినట్టు అరవడము చేయడము కడుపుబ్బని అనిపించింది అప్ప. ఇది అవినాష్ అంటేనే కామెడీ అంటేనే అవినాష్ అన్నట్టు లెవెల్లో నిరూపించుకుంటాడు. ప్రతి విషయంలో ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా వండుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ప్రతి విషయంలో ఎంగుగా డైమండ్ గా ఉండేసి అవినాష్ ఇట్లా చేయడం కామెడీ చేయడం అయితే బాగా అనిపించింది. మీకే అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అక్కడ డోర్స్ ఓపెన్ కాగానే అవినాష్ వస్తాడు. అవినాష్ బయటకు రాగానే వచ్చేసి అందరూ సభ్యులు వచ్చేసి ఏమైంది అబ్బో బస్సు భయమైంది, అక్కడ ఇట్లా గజ్జల సౌండ్ రాగానే నాకు చాలా భయమైంది, అక్కడ అరవగానే నాకైతే మొత్తం పడిపోయింది అది అని చెప్పేసి అంటారు. నువ్వు చాలా కామెడీ చేసినప్పుడు అని అనుకుంటున్నాం కానీ నువ్వు భయపడ్డా అది అని చెప్పేసి అందరూ అడుగుతుంటారు. అడిగిన తర్వాత కట్ చేస్తే అంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చేసి డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు సాంగ్ వస్తుంది అన్నట్టు. సాంగ్ వచ్చేసి అక్కడ నుంచి గెస్ట్ అనేది వస్తారంట. వచ్చేసి అందులో వచ్చేసి రామరాజు, వేదవతి అనే ఇద్దరు ఇల్లాలు పిల్లలు అనే ఒక సీరియల్ నుంచి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వస్తారన్నట్టు. వచ్చేసి డిస్కషన్ చేసుకుంటారు. దాని తర్వాత వచ్చేసి హాల్లోకి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నాది సీరియల్ ఏంటంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి అందరికి దూరం అయ్యాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 5 పిల్లలు, 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు.
వాళ్ళను లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పేసి ప్రామిస్ తీసుకునే ముందే వాళ్ళు ఆల్రెడీ లవ్ చేసి ఉంటారు. అది తీసుకున్నా అది ఎట్లా జరుగుతుంది ఏంటి స్టోరీ అనేది అది కథ సారాంశం. చిన్న చిన్న ఎమోషనల్ బాండ్స్ ప్రతి ఒక్క లైన్ మీద సీరియల్ అని నిర్మించడం జరిగింది. చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తాను అన్నట్టు. చెప్పిన తర్వాత డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొన్ని కార్డ్స్ ఇస్తారు అన్నట్టు. కార్డ్స్ లో వచ్చేసి కత్తి, గౌతమ్ మెడలో వచ్చేసి ఈ కత్తిని మేము ఎందుకు కొనాలని చెప్పేసి మార్కెటింగ్ చేసి మాకు అమ్మాలని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత నిఖిల్ వచ్చేసి ఇది గౌతమ్ కత్తి చాలా షార్ప్ ఉంటుంది ప్రతి దానికి ఇట్లా అని చెప్పేసి మార్కెటింగ్ చేసుకుంటూ చెప్తూ ఉంటాడు అన్నట్టు. చెప్తూ ఉంటే ఇట్లా మీరు కొనుక్కోవాలి, షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉంటే ఎట్లా అంటే షార్ప్గా ఉన్నప్పుడే కదా కట్ చేయడానికి బోన్స్, మటన్ బోన్స్ కట్ అవుతాయి అంటే బోన్స్ మొత్తం చూర అయితే బోన్స్ కూడా కట్ అవుతాయి అంటే ఆటలో కూడా లేకపోతే ఇక్కడ లేదు ఇక్కడనే ఆటలు అయితే అంత ఏం లేదు అని చెప్పేసి అంత వైల్డ్గా ఏమన్నాడు, చాలా ఫాస్ట్గా మామూలుగా ఆడతాడు అని చెప్పి చెప్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి ఇది చాలా అరుదైన కత్తి ఇట్లా అది అని చెప్పేసి నైఫ్ గురించి చెప్తూ ఉంటారు అన్నట్టు. చెప్పి ఇది గౌతమ్ కత్తి, ఇది కొనుక్కుంటే మీకు బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. తర్వాత ప్రేరణ వచ్చి చెప్తుంది ఇది షార్ప్ చాలా మాటతోనే బాగుంటుంది ఇది కత్తి, ఇది ఇంత షార్ప్ అయిన కత్తి మీకు కూరగాయలు, వెజిటేబుల్, ఫ్రూట్స్, గుడ్లు, ఎగ్స్ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అది అని చెప్పి మేము చెప్తాను. చెప్పిన తర్వాత వచ్చేసి ఏ కత్తి ఎవరిని దానికి ఇంప్రెస్ అయ్యాను, ఎవరిది కొనుక్కుంటాం అంటే ప్రేరణ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ వేదవతి చెప్తాను అన్నట్టు. ఆమెని వేదవతి చెప్తే సరే అని చెప్పేసి ప్రేరణకి ఇస్తారు. తర్వాత వచ్చేసి లౌడ్ స్పీకర్ లౌడ్ స్పీకర్ వచ్చేసి నబిల్కి ఇస్తారు. నబిల్ అఫ్రీద్కి ఇస్తారు. ఇచ్చేసి దీన్ని సేల్ చేయని చెప్పంటే ఇది లౌడ్ స్పీకర్ అంటారు అందరు. ఎందుకంటే నబిల్ నామినేషన్ పాయింట్లో వచ్చేసి అక్కడే అరుస్తారు కదా. ఈ లౌడ్ స్పీకర్ అనేది మీకు నామినేషన్ పాయింట్లోనే బాగా సౌండ్ వస్తుంది. మనం ఆన్ చేసిన ఆన్ చేయకుండా సౌండ్ అనేది బాగా వస్తుంది. ప్రతి వర్డ్ను ఎదురించుకోవడానికి చేసుకోవడానికి ఇట్లా యూజ్ చేసుకుంటాడు ఈ సౌండ్ స్పీకర్. మీరు కొనుక్కున్నారు అనుకోండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. తర్వాత గౌతమ్ వచ్చి చెప్తాడు ఈ స్పీకర్ అనేది వరంగల్ స్పీకరు, ఇది చాలా బాగుంటుంది, ఇది నాటుకు ఉంటుంది, ఇట్లా ఓ అని సౌండ్స్ చేయడానికి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తారు. తర్వాత అవినాష్ చెప్తాడు ఇది వరంగల్ బిడ్డ అది అని చెప్పేసి, ఇది పాపులర్ లేదనుకున్నారు, ఇది చాలా బ్రాండ్, ఇది 14 రోజుల నుంచి సేవకుండా వచ్చేసింది, ఇది బాగుంటుంది, మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రేరణ వస్తుంది. మీరు అరిచినా అరవకుండా ఇది అరుస్తూనే ఉంటుంది, అరవద్దు అని చెప్పినా కూడా అరుస్తూనే ఉంటుంది. ఇది సోమవారం అయితే నామినేషన్ లో బాగా అరుస్తూ ఉంటుంది, ఏ విషయమైనా డిస్కషన్లో అయినా ఇది పెడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత ఎవరి దగ్గర తీసుకున్నట్టు ప్రేరణ దగ్గర తీసుకున్నామని చెప్పి చెప్తారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు అన్నట్టు. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ కి. మీరు వేదవతి, రామరాజు మీరు వచ్చిందని చెప్పి చెప్తారు అన్నట్టు. ఇప్పుడు బిగ్ బాస్ ఫైనలిస్ట్ వల్ల అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి అంటాడు. ఆ లివర్ పట్టుకొని లాగండి అని చెప్పి చెప్పగానే లివర్ పట్టుకొని లాగుతాడు అన్నట్టు. లాగితే వచ్చేసి అందులో 15,113 అమౌంట్ అనేది వస్తుంది. దానికి టాస్క్ అనేది పెడతారు. ఆ టాస్క్ వచ్చేసి గార్డెన్ ఏరియాలోకి వస్తారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదు, ఒకటి పెట్టేస్తారు. బాల్స్ మీద అమౌంట్ రాసి పెడతారు అన్నట్టు. టెన్నిస్ బాల్, తర్వాత వాలీబాల్ అంటే పెద్ద బాల్స్, ఫుట్బాల్ లెక్క పెద్ద ఉంటాయి. దాని తర్వాత బెలూన్స్, వాటి మీద అమౌంట్ రాసి పెడతారు. ఈ సంచి ఒక తట్టు ఉంటుంది అన్నట్టు. తట్ట భుజాలకి వేసుకొని ఒకటి ఇట్లా చెత్తెత్తేది పెద్ద ఎక్కువ ఉంటుంది. ఆ బాల్ను అలా తీసుకొని అలా లోపడేసుకోవాలి, అట్లా వెనకకి వేసుకోవాలన్నట్టు. అది టాస్క్. ఆ టాస్క్ లో వచ్చేసి మా పరివార్, మీరు ఏ బీ పరివార్ నుంచి ఎవరిని అనుకుంటారో ఎవరని చెప్పేసి ఒక లేడీ ఉన్నారు కాబట్టి లేడీకి ప్రేరణ ఒకటి ఉంటుంది. అవినాష్ అనుకుంటున్నారు సార్ బిగ్ బాస్ అని చెప్పి అంటాడు. మరి దీనికి సంచాలక ఎవరు అంటే గౌతమ్ అని చెప్పి చెప్తారు అన్నాడు. అట్లా వచ్చేసి ఆ బుట్ట వెనక వేసుకుంటాం. వేసుకొని చాటను పట్టుకోనగానే బజర్ స్టార్ట్ కాగానే ఒక్కొక్క బాల్ తీసుకొని వెనకకి వేసుకుంటూ ఇట్లా వేసుకుంటా ఉంటారు అన్నట్టు. చేస్తూ ఉంటే ఇట్లా చేసిన తర్వాత అంత టాస్క్ అయిపోయిన తర్వాత మధ్యలో అంటే టాస్క్ అనే టైంలో వచ్చేసి రామరాజు గారు వచ్చేసి అవినాష్ దగ్గర ఉన్నాయి అన్ని తీసేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆయన దాంట్లోకే అలా వెళ్ళిపోతుంటాయి. చెరుపకురా చెడుగురా అంటే ఇదే మాట కావచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. నేను పడేయడానికి నేను ట్రై చేస్తే నాయ పడిపోతున్నాయి, మొంగినప్పుడు ఇట్లా చేసినప్పుడు నాయ పడిపోతున్నాయి అట్లే అని చెప్పి చెప్తాడు. అది 100% కదా. ఒకరిని చెడకూడదమ్మని మనం ట్రై చేస్తే మనమే చెడగొట్టుకుంటాం. అది మన పనులు మనమే చెడు పెట్టేట్టు చేసుకుంటాం. అది చెరుపకురా నువ్వు చెడేవు అనేది డైలాగ్ వచ్చింది. అట్లా అది అయిపోతుంది అన్నట్టు.
దాని తర్వాత వచ్చేసి వీళ్ళ కౌంట్ చేస్తుంటే మా టీం వాళ్ళు వచ్చేసి 1785 వస్తాయి అన్నట్టు. మొత్తం టొమాటోల అమౌంట్ ఉన్న వాటి బాల్స్ అన్నట్టు కలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి బీబీ పర్వార్ వాళ్ళు కలిస్తే వచ్చేసి 2400 చేంజ్ వస్తాయి అన్నట్టు. 2400 వస్తాయి అన్నట్టు కౌంట్ చేస్తే. తర్వాత వచ్చేసి ఇక డిస్కషన్ జరుగుతుంది. అయిన తర్వాత మీరు ఈ అమౌంట్ అనేది మీకు ఫైనల్ అమౌంట్ లో కలుస్తుంది అని చెప్పేసి కల్పిస్తాడు, అక్కడ చూపిస్తాడు. చూపించిన తర్వాత మీరు ఇక్కడ హౌస్ లో టైం స్పెండ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు, మీరు వెళ్ళే టైం ఆసనం ఏందని చెప్పి అంటారు. మెయిన్ డోర్ నుంచి వెళ్ళమని చెప్తే వీళ్ళు రఘురామరాజు అండ్ అమ్మాయి వాళ్ళు మెయిన్ డోర్ నుంచి వెళ్ళడానికి అక్కడికి వచ్చి అవినాష్ చెప్తారు, బాగా నువ్వు సెలెక్ట్ చేసుకొని కాకురా వంతా నాకు లాజ్ చేసిన అది అని చెప్పేసి అంటుంటాడు. అన్న తర్వాత పోదాం దాన్ని అవినాష్ కూడా గుంజుకో లేదన్నా నేను నెక్స్ట్ వస్తా అని చెప్పేసి అంటాడు. కప్పు తీసుకొని వస్తా అని చెప్పండి, ఇంకా నేను వాళ్ళు రమ్మన్నా అనరా నువ్వు అని చెప్పేసి అది చెప్తూ ఉంటారు. కామెడీ విషయంలో ఆడ కామెడీ చేస్తూ ఉంటారు స్టార్ట్. అక్కడ వచ్చేసి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఇది బిగ్ బాస్ గురించి. ప్రతి ఒక్క ఈ వారంలో ఖచ్చితంగా ఒక్కొక్కరు వాళ్ళు వస్తారు, గెస్ట్లు వస్తారు. గెస్ట్లు అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది ఏమిటిదని చూద్దాము. ఇది నా బిగ్ బాస్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెంటెంట్స్కి ఫోన్ ద్వారా అయినా సరే అండ్ డిస్నీ హాట్స్టార్ ద్వారా ఓట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు వేయాలని చెప్పి, వాళ్ళు ఎందుకు గెలవాలని చెప్పి అనుకుంటారు కదా, అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళందరికీ ఓట్స్ చేయండి. విన్నర్గా ఎవరిని అనుకుంటున్నారో మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓట్స్ చేసి చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్.